ಇಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ఇక్కడ మనం చూస్తున్నాము ತಂದೆಯಾದ ದೇವರು తండ్రి అయిన దేవుడు ತನ್ನ ಮಗನ ಒಳಗೆ తన కుమారునిలో ಪ್ರಭಾವವನ್ನು ಮಾನವನ್ನ ಅವನಿಗೆ ಕಿರೀಟವಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఆయనకు కిరీటముగా ఆయన ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ಪ್ರಭಾವವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ప్రభావమును ఇచ్చి ಮಹಿಮೆಯನ್ನ ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మహిమను ఆయన ఇచ్చి ఉన్నాడు. అయితే ಆ ಮಹಿಮೆಯನ್ನ ಯಾರಿಗೆ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ, ఎవరికి ఇవ్వాలి అని, ಮನುಷ್ಯರಿಗೆ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ, మనుషులకు ఇవ్వాలి అని. ಆ ಮಹಿಮೆ ನಮ್ಮ ಒಳಗೆ ಬಂದ್ರೆ ఆ మహిమ మనలోనికి వస్తే ಏನ್ ನಡೆಯುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ఏం జరుగుతుంది? ಸಮಸ್ತವನ್ನು ಮನುಷ್ಯನಿಗೆ ಅಧೀನಪಡಿಸ್ತಾನೆ. మనుషునికి అధీనపరచుతాడు. ಏನ್ರಿ? ಸಮಸ್ತವನ್ನ ಮನುಷ್ಯನಿಗೆ ತಂದೆಯಾದ ದೇವರು ಅಧೀನಪಡಿಸಿದ್ದಾನೆ. హల్లెలూయా. సిలువలో ಯೇಸುವನ್ನ యేసయ్యను ಆತನು ఆయన ಅರ್ಪಿಸೋದಕ್ಕೆ ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ, సమర్పించడానికి కారణం ఏమంటే, ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತ లోకంలో ఉండబడిన ಎಲ್ಲ ದೊರೆತನಗಳನ್ನ, అన్ని దొరతనం, ಸೈತಾನನ ಎಲ್ಲ ಅಂಧಕಾರ ಶಕ್ತಿಗಳ ಬಲಗಳನ್ನ సాతాను యొక్క ప్రతి అంధకార శక్తుల ನಿನ್ನ బలములను ಪಾದದ ಕೆಳಗೆ ಹಾಕಿ నీ పాదముల క్రింద పడద్రోసి ಅದನ್ನ ನಿನಗೆ ಅಧೀನ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ సిలువలో ಯೇಸುವನ್ನ ಆತನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. యేసయ్యను ఆయన సమర్పించి ఉన్నాడు. ಸಮಸ್ತ ಅಧಿಕಾರವು ಇವತ್ತು ಸಭೆಯ ಪಾದದ ಕೆಳಗೆ ಇದೆ. ఈ రోజు సంఘం యొక్క పాదముల క్రింద ఉంటున్నది. హల్లెలూయా. ಇವತ್ತು సభೆ తన ನೋಡಿಕೊಳ್ಳುವಾಗ, ఈ రోజు సంఘం చూసుకునేటప్పుడు ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದೆ? ఏ విధంగా చూసుకుంటున్నారు? ಸಮಸ್ತ ಅಧಿಕಾರ ಪಾದದ ಕೆಳಗೆ ಇರುವಾಗ ನೋಡ್ತಾ ಇದೆಯಾ? సమస్తము పాదముల క్రింద ఉన్నట్టుగా చూసుకుంటున్నారు. ಸಮಸ್ತ ಅಧಿಕಾರ ಅಂತಂದ್ರೆ సమస్త అధికారము అంటే ಆರೋಗ್ಯ ಎಲ್ಲಿದೆ? ఆరోగ్యం ఎక్కడుంది? ನಿನ್ನ ಪಾದದ ಕೆಳಗೆ ಇದೆ. పాదముల క్రిందనే ఉంటున్నది. ಬೇರೆ ಎಲ್ಲ ಹುಡುಕದಿಲ್ಲ. ఎక్కడో మీరు వెతికే ಹಣ ಎಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾನೆ? డబ్బు కూడా ఎక్కడ వేసి ఉన్నాడు? ಪಾದದ ಕೆಳಗೆ ಹಾಕಿದ್ದಾನೆ. పాదముల కిందనే వేసి ఉన్నాడు. ಐಶ್ವರ್ಯ ಎಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾನೆ? కావాల్సిన ఐశ్వర్యం ఎక్కడ ఉంది? ಪಾದದ ಕೆಳಗೆ ಹಾಕಿದ್ದಾನೆ. పాదముల క్రింద వేసి ಅಧಿಕಾರ ಎಲ್ಲಿದೆ? అధికారం ఎక్కడ ఉంది? ನಿನ್ನ ಪಾದದ ಕೆಳಗೆ ಇದೆ. నీ పాదముల క్రిందనే ఉంటున్నది. ಎಲ್ಲವನ್ನ ನಿನ್ನ ಪಾದದ ಕೆಳಗೆ ಹಾಕಿದ್ದಾನೆ. అన్నిటిని నీ పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. ಅದೇ ಸಭೆ ಮಾತ್ರ ಹೇಳ್ತಾ ಇದೆ. అయితే సంఘం మట్టుకి చెప్తూ ఉంది, ಪಾದವನ್ನು ನೋಡುವಾಗ పాదములను చూసినప్పుడు ಪಾದದಲ್ಲಿ ಧೂಳು ಮಾತ್ರನೇ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. పాదంలో దుమ్ము మట్టుకే కనబడుతూ ఉంది. ಏನ್ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ನಿಮಗೆ? ఏం కనబడుతుంది? ನಿಮ್ ಪಾದದಲ್ಲಿ ಏನ್ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ? పాదములలో ఏం కనబడుతుంది? ಕೊಳೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. మురికి కనబడుతుందా? ಅದಾದ್ಮೇಲೆ అదైన ಧೂಳು తర్వాత ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. దుమ్ము కనబడుతుంది ಅಲ್ವಾ? ಅದ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం చెప్తుంది, ಎಲ್ಲವನ್ನ అన్నిటిని మనుషునికి ಅಧೀನ ಮಾಡದನೆಂಬುದರಲ್ಲಿ అధీనపరచాడు అనే దాంట్లో ಅವನಿಗೆ ಒಂದನ್ನಾದರೂ ಅಧೀನ ಮಾಡದೆ ಬಿಡಲಿಲ್ಲವೆಂದು ಹೇಳಿದಾಗ దాంట్లో ఒక్కటైనా ఆయనకు అధీనపరచడానికి విడువలేదు. ಮತ್ತು ಎಲ್ಲವನ್ನ ಅಧೀನಪಡಿಸಿದ್ದಾನೆ. ఈ రోజు అన్నిటిని ఆయన అధీనపరిచి ఉన్నాడు. ಅಧೀನ ಮಾಡಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ దీన్ని అధీనపరచలేదు అని చెప్పడానికి ಪ್ರಾಣಿಗಳು ನಿಮಗೆ ಅಧೀನವಾಗ, ప్రాణులు జీవులు కూడా మీకు అధీనం చేసి ఉన్నారు. ಪ್ರಾಣಿಗಳು ನಿಮಗೆ ಅಧೀನವಾಗ, జీవులు కూడా మిమ్మల్ని ಅಧೀನವಾಗುತ್ತೆ. సృష్టి కూడా మీకు అధీనం అవుతుంది. ಸಕಲ ಸೃಷ್ಟಿ ನಿಮಗೆ ಅಧೀನವಾಗುತ್ತೆ. సృష్టి మొత్తం కూడా మీకు అధీనం అవుతుంది. ಪಾದದ ಕೆಳಗೆ ಆತನ ಹಾಕಿದ್ದಾನೆ. మీ పాదముల క్రింద దాని ఉంచి ఉన్నాడు. ಮಾತನಾಡಿದ್ರೆ ಅದು ನೆರವೇರುವಂತದಾಗಿರುತ್ತೆ. మీరు మాట్లాడినట్లే అదే నెరవేర్చబడేదిగా ఉంది. ದೇವರು ಸಮಸ್ತವನ್ನು ನಿಮ್ಮ ಪಾದದ ಕೆಳಗೆ ಹಾಕಿದ್ದಾನೆ. దేవుడు సమస్తమును మీ పాదముల క్రింద ఆయన ఉంచి ఉన్నాడు. ಯಾಕೆ ಪಾದದ ಕೆಳಗೆ ಹಾಕಿದ್ದಾನೆ? ఎందుకు పాదముల క్రింద వేశాడు? ಮಹಿಮೆಯ ನಂಬಿಕೆಯಾದ ಕ್ರಿಸ್ತನು ಒಳಗೆ ಇದ್ದಾನೆ. మహిమా నమ్మకము కలిగిన యేసయ్య ఆయన నీలో ఉన్నాడు. ಮಹಿಮೆ ನಿನ್ನೊಳಗೆ ಇದ್ರೆ, మహిమ నీలో ఉంటే ಆ ಮಹಿಮೆಗೆ ಎಲ್ಲವೂ ಅಡ್ಡ ಬೀಳಲೇಬೇಕು. అన్ని కూడా సాగిలపడవలసిందే. ಅದಕ್ಕೆ యేసయ్య అన్నాడు, మార్తా నువ్వు నమ్మినట్లయితే ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡುತ್ತೀಯ. దేవుని మహిమను చూడగలుగుతావు. ನೀನು ನಂಬಿದ್ರೆ, ఈ రోజు నువ్వు నమ్మినట్లయితే ಪಾದದ ಕೆಳಗೆ నీ పాదముల క్రింద ಎಲ್ಲವನ್ನ ಇಟ್ಟಿರುವಂತದನ್ನ ನೀವು ನೋಡುವಂತರಾಗಿ, ప్రభు అన్నిటిని పెట్టి ఉండడం మీరు చూడగలుగుతారు. ಸಮಸ್ತವನ್ನ ಇಟ್ಟಿದ್ದಾನೆ. సమస్తమును మీ పాదముల క్రింద ಸಮಸ್ತವನ್ನ ಆತನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ಸಮస్తమును ఆయన మీ పాదముల క్రింద ఉంచాడు. ನೀರು ಎಲ್ಲಿದೆ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಲ್ಲ. నీళ్లు ఎక్కడ ఉన్నాయి అని అంటే మీ పక్కలో లేవు. బాటిల్ నీరు ఎಲ್ಲಿದೆ? బాటిల్ నీళ్లు ఎక్కడ ఉన్నాయి? కైలో ఇట్టుకొని కూತಿದ್ದೀರಾ? చేతిలోనే పెట్టుకొని ఉంచారా? లేదు, పక్కದಲ್ಲಿ ಇದೆ. పక్కలో ఉన్నాయి. ಬಾಯಾರಿಕೆ ಆದಾಗ దప్పిక అయినప్పుడు ಏನ್ ಮಾಡ್ತೀರಾ? తీసుకొని ఏం చేస్తారు? బాటిల్ ನೀರು ఎక్కడ ఉన్నాయి? నీళ్లు ಪಾದದ ಕೆಳಗಿದೆ, పాదముల క్రింద ఉన్నాయి. ತಗೊಳ್ತೀರಾ? ಕುಡಿತೀರಾ? తీసుకుంటారు, తాగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ అదే విధంగా ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ క్రీస్తులో ಸಕಲವನ್ನ ప్రతి ఒక్క దాన్ని దేవుడు ನಮಗೆ ಬೇಕಾಗಿರುವುದನ್ನೆಲ್ಲ కావాల్సిన వాటన్నిటిని ಪಾದದ ಕೆಳಗೆ ಆತನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. పాదముల క్రింద ಪಾದದ ಕೆಳಗೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. మన పాదముల క్రింద ತಲೆ ಮೇಲೆ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ఎక్కడో నీ తల మీద ఉంచి ఉన్నానని చెప్పలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ಎಲ್ಲವನ್ನ ಪಾದದ ಕೆಳಗೆ ಇಟ್ಟು అన్నిటిని పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. ಎಲ್ಲವನ್ನ ನೀವು ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. అన్నిటిని మీరు తీసుకోవచ్చు. అధికారాన్ని ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మీకు ప్రభు ఇచ్చి ఉన్నాడు. ಕುಮಾರನನ್ನು ಕಳಿಸುವುದರ ಮೂಲಕ తన కుమారుని పంపించడం ద్వారా ಶಿಲುಬೆಯನ್ನು ಧ್ಯಾನಿಸುವಾಗ సిలువను ధ్యానించినప్పుడు ನಿಮಗೆ ಏನ್ ಬರ್ಬೇಕಂದ್ರೆ మీకు ఏం రావాలి అని ಪವರ್ ಬರ್ಬೇಕು.
ಶಕ್ತಿ ರಾవాలి. ಏನ್ ಬರ್ಬೇಕು ನಿಮಗೆ? ಏನ್ ರಾవాలి? ಅಯ್ಯೋ ಪವರ್ ಬರ್ಬೇಕು. పవర్ రావాలి మీకు. ಶಿಲುಬೆ ಅಂತ ಕೂಡಲೇ సిలువే అన్న వెంటనే ಶಕ್ತಿ ಬರ್ಬೇಕು. మీకు ఒక శక్తి అనేది రావాలి. ಶಿಲುಬೆಯನ್ನು ನೋಡಿದ ಕೂಡಲೇ సిలువను చూసిన వెంటనే ಶಿಲುಬೆ ಧ್ಯಾನದಲ್ಲಿ ಕುಗ್ಗಿ ಹೋಗಬಾರದು. సిలువ ధ్యానంలో మనం కృంగిపోకూడదు. ಶಿಲುಬೆ ವಾಕ್ಯಗಳು సిలువ వాక్యములు ಶಕ್ತಿಯನ್ನು మీకు ಕೊಡುವಂತ శక్తిని అందించేవిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ಆ ಮಹಿಮೆಯ ಕರ್ತನು ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ మహిమను ప్రభు మీ కొరకు ఇచ్చి ఉన్నాడు. ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತ ಒಂದು ಮಹಿಮೆ, పరలోకంలో ఉండబడిన ఒక మహిమ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರಭಾವ ಎಂಬ ಮಹಿಮೆ యేసుక్రీస్తు అనే ప్రభావం అనే మహిమ ಪರಲೋಕವನ್ನೇ ಖಾಲಿ ಮಾಡಿ పరలోకమునే ఖాళీగా మార్చి ದೇವರು తండ్రి అయిన దేవుడికి ಆತನು ఈ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. భూమి మీదకి ఆయన పంపించి ఉన్నాడు. ಇವತ್ತು ನಾವು ಹೇಗಿದ್ದೇವೆ ఈ ಅಂದ್ರೆ రోజు మనం ఏ విధంగా ಆ ఉన్నాము? ಮಹಿಮೆಯನ್ನು ನೋಡದೇ ఆ ಇದ್ದೇವೆ. మహిమను చూడకనే ఆ మనం మహిమను ఉన్నాము. ನೋಡದೇ ಇದ್ದೇವೆ. ఆ మహిమను చూడక మనం ఉన్నాము. ಪ್ರತಿದಿನ అయితే ప్రతిరోజు ಆ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡು. ఆ మహిమను మనం చూడొచ్చు. ಬಿಸಿಲಿಗೆ ಹೋಗುವಾಗ ఎండకు ಆ వెళ్ళినప్పుడు ಮಹಿಮೆಯನ್ನು ನೋಡಬಹುದು. ఆ మహిమను మనం ಹೇಗೆ చూడొచ్చు. ನೋಡ್ತೀರಾ? ఏ విధంగా చూస్తారు? ಹೇಗೆ ನೋಡ್ತೀರಾ ಮಹಿಮೆನ? ఏ విధంగా చూస్తారు ఆ మహిమను? ಹೇಗೆ? ఏ విధంగా? ಇಸ್ರಾಯೇಲನ್ನು ಹೇಗೆ ನಡೆಸಿದ? ఇశ్రాయేలుని ఏ విధంగా నడిపించాడు? ಮೇಘ ಸ್ತಂಭದಲ್ಲಿ ನಡೆಸಿದ. మేఘ స్తంభంలో ఉండి నడిపించాడు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం సెలవిస్తుంది. ಹಗಲಿನಲ್ಲಿ ಸೂರ್ಯನು, పగటిలో సూర్యుడు, ഇരുಳಿನಲ್ಲಿ ಚಂದ್ರನು రాత్రి వేళ చంద్రుడు ನಿನ್ನನ್ನು ಬಾಧಿಸುವುದಿಲ್ಲ. నిన్ను బాధించాడు. ಹಗಲಿನಲ್ಲಿ ಸೂರ್ಯನು పగటి పూట సూర్యుడు ನಿನ್ನನ್ನು ಬಾಧೆ ಪಡಿಸುವುದಿಲ್ಲ. నిన్ను ಆ బాధించాడు. ಸೂರ್ಯನನ್ನ ఆ సూర్యుడిని ಎಲ್ಲಿಟ್ಟಿದ್ದಾನೆ? ఎక్కడ ఉంచినాడు? ಅಯ್ಯೋ, మీ పాదముల క్రింద ಸೂರ್ಯನನ್ನ ಎಲ್ಲಿಟ್ಟಿದ್ದಾನೆ? సూర్యుడిని ఎక్కడ ఉంచినాడు? ಮೇಲಿಟ್ಟಿದ್ದಾರ? ಈ ಪಾದದ ಕೆಳಗೆ పాదముల క్రిందనే ఉంచినాడు. ಸೂರ್ಯನನ್ನ, సూర్యుడిని ಅವನ ಮೇಲಿರುವ ಅಧಿಕಾರವನ್ನ ఆయన మీద ఉండబడిన ನಿನ್ನ అధికారం ಪಾದದ ಕೆಳಗೆ ಕರ್ತನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. పాదముల క్రిందనే ప్రభు ఉంచి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮೇಲ್ ನೋಡಿ మాట్లాడಬೇಡ. మీరు పైన చూసి మాట్లాడకూడదు. ಇಲ್ಲಿ ಕರ್ತನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఇక్కడనే పాదముల క్రిందనే ప్రభు ఉంచి ತೆಗೆದು ఉన్నాడు. ನೀವು ಸ್ವಾಧೀನ ಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. దాన్ని తీసుకొని మీరు మాట్లాడి స్వాధీనపరచుకోవాలి. ಸ್ತುತಿಸ್ತಾ ಇರುವಾಗ మీరు స్తుతి చెల్లిస్తూ ಮಹಿಮೆ ఉన్నప్పుడు ಹೆಚ್ಚಾಗುವಂತದ್ದಾಗಿದೆ. మహిమ అధికమయ్యేదిగా ఉంటుంది. ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತಾ ಇರ್ರಿ, ఎప్పుడు చెప్తూ ನನ್ನ ఉండండి, ಪಾದದ ಕೆಳಗೆ ಎಲ್ಲವನ್ನು ಹಾಕಿದ್ದಾನೆ. నా పాదముల క్రింద ప్రభు అన్నిటినీ ఉంచి ఉన్నాడు. ನಾನು ಏನಾಗಿದ್ದೇನೆ? నేనేమై ఉన్నాను? ನಾನು ರಾಜವಂಶಸ್ಥರಾಗಿದ್ದೇನೆ. నేను రాజవంశస్థురాలై ನಾನು ఉంటున్నాను. ಯಾಜಕಳಾಗಿದ್ದೇನೆ. నేను యాజకురాలై ನಾನು ఉంటున్నాను. నేను ರಾಜವಂಶಸ್ಥಳಾಗಿದ್ದೇನೆ. రాజవంశస్థురాలై ఉంటున్నాను. ರಾಜ ಬರುವಾಗ రాజు వచ్చేటప్పుడు ರಾಜ ಗಾಂಭೀರ್ಯತೆ ಇರುತ್ತೆ. రాజ గంభీరంతో ರಾಜ వస్తాడు. ನಡೆಯುವಂತ ದಾರಿಯಲ್ಲಿ రాజు వచ్చే మార్గంలో ಕಲ್ಲು ಮುಳ್ಳು ಇರುತ್ತೆ. రాళ్ళు రప్పలన్నీ ఉంటాయి. ಹೇಗೆ ಇರುತ್ತೆ? ఏ విధంగా ఉంటాయి? ಬಟ್ಟೆಗಳನ್ನು ಹಾಸಿರ್ತಾರೆ, బట్టలను పరిచి ఉంటారు, ಹೂಗಳನ್ನು ಹಾಸಿರ್ತಾರೆ. పూలను పూసి ఉంటారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗೆಯೇ ఆ విధంగానే ದೇವರು దేవుడు ನಿಮ್ಮ ಮಾರ್ಗವನ್ನ మీ యొక్క మార్గాన్ని ರಾಜ್ಯ ಮಾರ್ಗವಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. రాజ్య మార్గముగా ఆయన ನಿಮ್ಮ ఉంచి ಮಾರ್ಗವನ್ನ ఉన్నాడు. ರಾಜ್ಯ ಮಾರ್ಗವಾಗಿ మీ ಇಟ್ಟಿದ್ದಾನೆ. యొక్క మార్గాన్ని రాజ్య మార్గంగా ప్రభు ఉంచి ಸರಾಗವಾಗಿ ఉన్నాడు. ಹೋಗುವಂತವರಾಗಿರ್ತೀವಿ. సరాగముగా వెళ్ళేవారుగా ఉంటారు. ఎందుకంటే ಮಹಿಮೆ ನಂಬಿಕೆ ಆದ ಕ್ರಿಸ್ತನು ఆమె మహిమ నమ్మకము కలిగిన క్రీస్తు ನಮ್ಮ ಒಳಗೆ ಇದ್ದಾನೆ. మన లోపల ఉన్నాడు. ಮುಂದಿನ ವಾರ ನಾವು ಧ್ಯಾನ